అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై పాస్టర్లు శాంతి ర్యాలీకి దిగారు. శాంతి ర్యాలీ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. హర్షకుమార్ అరెస్టుపై కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు. హర్షకుమార్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేఏ పాల్. పాస్టర్ ప్రవీణ్ మరణంపై శాంతి ర్యాలీ చేయడం తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ను తప్పుగా చూపించారంటూ ఎద్దేవా చేశారు ఆయన. ప్రవీణ్ అంత్యక్రియలకు రాకుండా పాస్టర్లను అడ్డుకున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్ట్ను ఖండిస్తున్నారు ఆయన. పాస్టర్ ప్రవీణ్ మరణంపై పాస్టర్లు శాంతి ర్యాలీ చేయడం తప్ప అంటూ కూడా ప్రశ్నలు సంధించారు ఆయన. దాంతోపాటు హర్షకుమార్ అరెస్టును ఖండిస్తూ ఆయనను వెంటనే విడుదల చేయాలి అంటూ కూడా డిమాండ్ను తెర మీదకు తీసుకొచ్చారు కేఏ పాల్. ఈ నేపథ్యంలో కేఏ పాల్ ఏమన్నారో ముందు చూద్దాం. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ గారిని పోలీసులు ఇప్పుడే అరెస్టు చేశారని వాళ్ళ అబ్బాయి చెప్పడం జరిగింది. అది నిజమైతే చాలా షాకింగ్. ఒక టీవీ ఛానల్లో కూడా నేను చూశాను. తక్షణమే హర్షకుమార్ గారు ఎక్కడుంటే అక్కడ నుండి ఆయన్ని విడిపించాలి. ఆయన ఏం చెప్పారు? ఈస్టర్, గుడ్ ఫ్రైడే సీజన్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆత్మశాంతి కొరకు మా రిసార్ట్ పక్కన ఎక్కడైతే ఆయన డెడ్ బాడీ దొరికిందో అక్కడికి మీరు రండి, సాయంత్రం క్యాండిల్ లైట్ వెలిగిద్దాం. తప్ప పోస్ట్ మార్టం చేసిన రోజుని రిపోర్టు రిలీజ్ చేయకుండా పోలీసులు నాకు ప్రామిస్ చేసి అందరికీ ప్రేయర్ ద్వారా పంపిద్దామని చెప్తే కనీసం ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు కూడా ఆయన ముఖం కూడా చూడనివ్వకుండా వేల మంది పాస్టర్లను అడ్డుకొని లాఠీ చార్జీలు నా కళ్ళ ముందే చేసి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చారు. పోన్లే శాంతిగా ఉండాలని నేనే హెల్ప్ చేశాను. పోనీ ఇప్పుడు క్యాండిల్ లైట్ కూడా వెలిగించకూడదు. ఇప్పుడు చూడండి, తెలంగాణ పోలీసులు ఎంత గౌరవంగా ఈరోజు నేను పటాన్ చెరువులో మీటింగ్ పెడితే ర్యాలీ 1200 మోటార్ బైక్స్, కొన్ని వందల కార్లతో వేల మంది జనం వస్తే 2 గంటలు అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ శాంతి మెసేజ్ వినడానికి అందరూ తరలి వచ్చారు. పోలీసులు అద్భుతమైన పని చేసినందుకు వారిని నేను దీవించి వచ్చాను. ఏమైంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి? ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర, అక్కడ లోకల్ ఎస్పీ, ఐజీ కుట్ర, డీజీపీ కుట్ర. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీకు నోటీసులు పంపింది. ఇది హత్య అని హర్షకుమార్ గారు లాంటి వారు 100 మంది చెప్తుంటే, వేల మంది చెప్తుంటే, కోట్ల మంది బయటకు వస్తే ఇది మీరు యాక్సిడెంట్ అని రుజువు చేసి ఏదో కింద మీద వేసి ట్రై చేశారు. నేను మాట్లాడిన పోస్ట్ మార్టం స్టాఫ్తో, ఒక పోలీస్ ఆఫీసర్తో, అందుకే సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఇది హత్య అని నాతో అంటున్నారు. ఈ యాంగిల్లో మీరు ఇన్వెస్టిగేట్ చేయమంటే నోర్లు మూయించడం ఆర్టికల్ 19 వయలేషన్ కాదా? స్వేచ్ఛను మీరు తీసేస్తారా? ప్రశ్నించొద్దు అంటే కోట్ల మంది ప్రశ్నిస్తారు. తక్షణమే హర్షకుమార్ గారిని రిలీజ్ చేయండి, లేదా నేను అర్జెంట్ ప్లాన్లో ఉండి బయలుదేరి రావాల్సి ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. షేర్ దిస్ వీడియో. ఈ యొక్క సాయంకాల శుభ సమయంలో నీ దీన దాసుడు ప్రవీణ్ పగడాల
అయ్యా సోదరుల కొరకు మేమంతా సమక్షేమం కొరకు ప్రభా మేమంతా కూడా నిరసన తెలియపరుస్తూ క్యాండిల్ వెలిగించి ఉండగా అయ్యా నీ దీన దాసుడు మాకు అందించిన లక్ష్యం వైపు మేము పరుగులెత్తడానికి మా పాదాలను బలపరచండి నాయనా. న్యాయం జరిగేంత వరకు రైట్, అక్కడైతే మాత్రం పరిస్థితి ఆ విధంగా ఉంది. ఒక్కసారి మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, ప్రస్తుతం ఎటువంటి సినారీ అక్కడ కొనసాగుతోంది? అట్ ద సేమ్ టైం హర్ష కుమార్ ఎక్కడున్నారు? సచిన్, ఏదైతే రాజమండ్రి వద్ద ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందినటువంటి ప్రాంతం వద్ద ఉధృత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఏదైతే ఈ రోజు పిలుపునిచ్చిన నేపథ్యంలో వందలాదిగా అక్కడ పాస్టర్లు వేలాదిగా అక్కడ కూడా తరలి వచ్చారు. అతను హర్ష కుమార్ ఏదైతే గత కొన్ని రోజులకి ఇచ్చినటువంటి పిలుపు ప్రధానంగా అందరూ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున అంటే నిన్న గుడ్ ఫ్రైడే, ఈ రోజు గుడ్ ఫ్రైడే కావడంతో రేపైతే ఈస్టర్, అంటే క్రైస్తవులకు ఎంతో నమ్మకంగా అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేటువంటి పండగ ఏదైతే ఉందో ఈస్టర్. ఈ నేపథ్యంలోనే అంటే శనివారం నాడు భారీ ఎత్తున వచ్చి మన క్రైస్తవులందరూ కూడా ఇతరుల సమాధుల వద్దకు వెళ్లి ఏ విధంగా అయితే సందర్శిస్తామో ఆ విధంగానే ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందిన ప్రాంతం వరకు వెళ్లి మనం అంతా కూడా ఆయనకి నివాళులు అర్పిద్దాం, క్యాండిల్స్ తో అందరూ కూడా వెళ్లి ఆయన క్యాండిల్ ర్యాలీగా వెళ్లి అక్కడంతా కూడా ఆయనకి పుష్పాంజలి అర్పిద్దాం అంటూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రకటించిన విధంగానే వేలాదిగా పాస్టర్లు అయితే తరలి వచ్చారు. భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే కొంతమూరు ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా మొత్తం పోలీసు బలగాలు కూడా భారీ ఎత్తున మోహరించాయి. మరో పక్కన హర్ష కుమార్ ఇంటి నుంచి భారీ ర్యాలీగా ఆయన బయలుదేరారు. మరో పక్కన క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు కూడా అభిమానులు కూడా భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ హర్ష కుమార్ అక్కడికి వచ్చి కారును ఆపే ప్రయత్నం చేశారు. భారీగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ ఎత్తుగా మొత్తం అందరూ కూడా మోహరించి ఆయన అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో హర్ష కుమార్ ను కూడా విడుదల చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా అక్కడ రోడ్డు పైన నినాదాలు చేశారు. కొంతమంది పాస్టర్లను కూడా వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్లి క్యాండిల్ వెలిగించి నిరసన కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. క్రైస్తవ ప్రార్థనలన్నీ కూడా చేసి ఆయన ఆత్మక శాంతి చేకూరాలంటూ, దీనిపై న్యాయం జరగాలంటూ, యూ వాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే హర్ష కుమార్ అయితే అరెస్ట్ చేశారు. భారీ ఎత్తున అక్కడి నుంచి తీసుకుని వెళ్లి రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. పాస్టర్లు కూడా కావచ్చు, అక్కడ హర్ష కుమార్ అనుచరులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఉధృత వాతావరణం నెలకొని పోలీసులు భారీగా మోహరించిన నేపథ్యంలోనే కొంతమంది పాస్టర్లను కూడా అక్కడ తోపులాట అయితే జరిగిందని చెప్పాలి. ఇక్కడ పాస్టర్లంతా కూడా తోపులాట జరుగుతున్న నేపథ్యంలోనే అక్కడ ఉధృత వాతావరణం మధ్య ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ అయితే పూర్తి చేశారు. మరో పక్కన హర్ష కుమార్ ని విడుదల చేయాలని ఎప్పుడైతే నినాదాలు చేశారో ప్రస్తుతం హర్ష కుమార్ ని అయితే మరి కొద్దిసేపట్లో విడుదల చేస్తారు. ఆయన ఇంటికి స్వగృహానికి కూడా పంపించే ఏర్పాట్లు కూడా పోలీసులు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో కూడా మాట్లాడతారు. మీడియాతో మాట్లాడి ఏ విధంగా ఈ విషయం చెప్తారో అని కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై మొదటి నుంచి కూడా ఇది ముమ్మాటికి హత్య అని కూడా చెప్తున్నారు. ఈ ఆధారాలు అయితే లేవు. ఆధారాలు అనేవి పోలీసులు మాత్రమే సేకరించాలి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆయన ఎప్పుడు బయలుదేరారు అన్ని కూడా క్లియర్ కట్ గా కూడా తెలుస్తున్నాయి. కానీ పోలీసులు దీంట్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కేవలం ఇది యాక్సిడెంట్ గానే చిత్రీకరించి చూపించారే తప్ప దాని ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు చేయలేదనేది హర్ష కుమార్ చెప్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలో మరి హర్ష కుమార్ హర్ష కుమార్ ఎక్కడున్నారు అనే అంశానికి సంబంధించి రాజమండ్రి పోలీస్ స్టేషన్ అంటున్నారు. సో ఇక్కడ మరి ర్యాలీ కంటిన్యూ అవుతోందా? దాంతో పాటు ఇక ప్రధానంగా మాట్లాడుకున్న అంశం ఈ రోజు కంటిన్యూ అవకాశం ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ప్రకాష్, ప్రస్తుతం అయితే 130తో పాటు 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే మేము అందరూ కూడా వెళ్లి మేము ఆయనకి శాంతియుతంగా క్యాండిల్స్ వెలిగించి ఆయన నిరసన ఆయనకైతే మాకు నివాళులు అయితే అర్పిస్తాం, మాత్రమే దానికి ఎందుకు అడ్డుకుంటున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము ఎటువంటి మైకులు పెట్టలేదు, అక్కడ ఎటువంటి సౌండ్ సిస్టమ్ అయితే పెట్టి మేము ఎటువంటి చేయడం లేదు. కేవలం అక్కడికి వెళ్లి ర్యాలీగా వెళ్లి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, దీనిపై న్యాయం జరగాలంటూ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నాం. ఈ విధంగా దీనికోసం మేము చేస్తాము తప్ప ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని కూడా ప్రశ్నించిన నేపథ్యంలో అంటే ప్రస్తుతం ఈ విషయంపై మొత్తం అంతా కూడా సెక్షన్ 30 అమల్లో ఉంది, 144 సెక్షన్ లో అమల్లో ఉంది. కాబట్టి ఎటువంటి ప్రచారాలు మైకులు కూడా పెట్టకూడదంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కూడా ఇదే విషయాన్ని కూడా
చెప్పిన నేపథ్యంలోనే మేము వెళ్ళి తీరుతామని హర్షకుమార్ చెప్పిన నేపథ్యంలో అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లి ప్రస్తుతం రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజానగరం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ ఈ మొత్తం వీళ్ళందరూ కూడా మళ్ళీ రాజానగరం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే రాజమండ్రిలో ఉన్నటువంటి మరొక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ప్రస్తుతం అయితే ఆయన్ని విడుదల అరెస్ట్ చేసి ఇక్కడ ఒక మాట తెర మీదకి తీసుకొస్తున్నారు కేపాల్. ఒకవేళ హర్షకుమార్ని కనుక రిలీజ్ చేయకపోతే నేనే రంగంలోకి దిగుతాను, నేనే రావడం జరుగుతున్నట్టు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ కేపాల్ని కూడా ఎక్కడైనా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అక్కడ పోలీసు వర్షన్ ఏంటి? ఇదే విషయమై కూడా కేఏపాల్ కూడా ఆయన మొత్తం అంతా కూడా దీనిపై వివరణ ఇవ్వడం జరిగింది. హర్షకుమార్ అరెస్ట్ చేయడం చాలా దారుణం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ విధంగా ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారంటున్నారు. అవసరమైతే నా మీద కూడా ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా కోర్టుకు వెళ్లారు. కానీ ఎందుకు హర్షకుమార్ శాంతియుతంగా వెళ్తున్నటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా ఎవరైతే కేఏపాల్ కూడా దీనిపై ఒక వీడియో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ క్రైస్తవులందరూ కూడా క్రైస్తవ గుడ్ ఫ్రైడే పక్కన వచ్చింది కాబట్టి ఆయన మృతి కూడా ఈ సమయంలోనే పాస్టింగ్ ఏదైతే అందరూ కూడా క్రైస్తవులు 40 రోజుల దినాలుండి ఇప్పుడు గుడ్ ఫ్రైడే జరుపుకున్న తర్వాత 3వ రోజు ఏదైతే అందరూ రేపు ఆదివారం భారీ ఎత్తున ఈస్టర్ జరుపుకుంటారు. వాళ్ళ పిల్లలు ఏదైతే కుటుంబ సభ్యులు లైన్ లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి కేపాల్ రియాక్ట్ అవుతున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ మాజీ ఎంపీ హర్షకుమార్ ను రిలీజ్ చేయకపోతే తానే నేరుగా రంగంలోకి దిగుతా ఉంటున్నారు కేపాల్. ఒక్కసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ గారిని పోలీసులు ఇప్పుడే అరెస్టు చేశారని వాళ్ళ అబ్బాయి చెప్పడం జరిగింది. అది నిజమైతే చాలా షాకింగ్. ఒక టీవీ ఛానల్లో కూడా నేను చూశాను. తక్షణమే హర్షకుమార్ గారు ఎక్కడుంటే అక్కడ నుండి ఆయన్ని విడిపించాలి. ఆయన ఏం చెప్పారు? ఈస్టర్ గుడ్ ఫ్రైడే సీజన్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆత్మశాంతి కొరకు మా రిసార్ట్ పక్కన ఎక్కడైతే ఆయన డెడ్ బాడీ దొరికిందో అక్కడికి మీరు రండి, సాయంత్రం క్యాండిల్ లైట్ వెలిగిద్దాం. తప్ప పోస్ట్ మార్టం చేసిన రోజుని రిపోర్టు రిలీజ్ చేయకుండా పోలీసులు నాకు ప్రామిస్ చేసి అందరికీ ప్రేయర్ ద్వారా పంపిద్దామని చెప్తే కనీసం ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు కూడా ఆయన ముఖం కూడా చూడనివ్వకుండా వేల మంది పాస్టర్లను అడ్డుకొని లాఠీ చార్జీలు నా కళ్ళ ముందే చేసి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చారు. పోన్లే శాంతిగా ఉండాలని నేనే హెల్ప్ చేశాను. పోనీ ఇప్పుడు క్యాండిల్ లైట్ కూడా వెలిగించకూడదు. ఇప్పుడు చూడండి తెలంగాణ పోలీసులు ఎంత గౌరవంగా ఈరోజు నేను పటాన్ చెరువులో మీటింగ్ పెడితే ర్యాలీ 1200 మోటార్ బైక్స్ కొన్ని వందల కార్లతో వేల మంది జనం వస్తే 2 గంటలు అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ శాంతి మెసేజ్ వినడానికి అందరూ తరలి వచ్చారు. పోలీసులు అద్భుతమైన పని చేసినందుకు వారిని నేను దీవించి వచ్చాను. జేఈఈ మెయిన్ 2025 ఎన్టీఏ ప్రకటించిన 100% 24. అందులో నారాయణ విద్యార్థులు సాధించిన 100% 8. దేశం మొత్తంలోని 100% లో 33% 100% ఒక్క నారాయణకే సొంతం. వేరెవ్వరికి ఈ రికార్డు లేదు లేనే లేదు. ఐఐటి బ్రాండ్లలో నంబర్ 1 నారాయణ. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో నారాయణ విజృంభణ. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ 9, 12, 13, 19, 20, 21, 22, 24, 25, 26, 36, 36, 45, 47, 59, 60, 67, 60, 80, 81, 84, 86, 97 లాంటి టాప్ 100లో 25 ర్యాంకులతో టాప్ 100 లో 25% ఓపెన్ కేటగిరీలో ర్యాంకులన్నీ నారాయణ. జేఈఈ మెయిన్ 2025లో ఓపెన్ కేటగిరీలో 300కు 300 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ మరియు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా టాప్ 10 లో 13 ర్యాంకులు నారాయణవే. అన్ని కేటగిరీలలో 1, 2, 2, 2, 4, 4, 7, 7, 7, 7, 9, 9, 10 లాంటి 10 లోపు 13 ర్యాంకులతో జేఈఈ మెయిన్ లో నారాయణ
నారాయణ సంచలనం.